నారదం సాగితే ఆపడం సాధ్యమా? పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా? చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా ఆశలకే చూపవా పూలదారి చినుకల్లె చేరి వరదల్లె మారి ముంచేస్తే తేలేదెలాగా? Welcome to Mayuka Talkies. Today is our 24th batch inauguration. It's a very good ritual. ఎప్పుడు చూసినా ఓల్డ్ బ్యాచ్ వాళ్ళని మళ్ళీ ఒకసారి కలవడం, మళ్ళీ కొత్త బ్యాచ్ వాళ్ళని ఇలా వెల్కమ్ చేయడం. ఇట్స్ సో గుడ్ టు సీ యూ గైస్. మా నాన్నకి ఇవాళ్ళే చాలా ఇష్టం. ఎందుకంటే ఏ పూజలు ఏ ఇదైనా అంత ఇంట్రెస్ట్ ఉండదు. సమ్మన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ లైక్ డ్యూ టు రెస్పెక్ట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇలా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండి ఇలా వస్తున్నారు, న్యూ బ్లడ్ ఇస్ కమింగ్ అండ్ ఇలా నేర్పించాలంటే హీ ఫీల్స్ వెరీ హ్యాపీ. సో వీ ఫీల్ వెరీ గుడ్ వెన్ ఇనాగ్రేషన్స్ హ్యాపెన్. Our very own, my own brother. So welcome, sir. Right hand for Mayuka. Yeah, right hand for Mayuka and my dad. Yeah, and he is everything for Mayuka. So welcome, Nana. And my Ramesh uncle, sir, director garu, the one and only. You are like inspiration to many young generation. You are amazing. Oh my God, I cannot tell how many times. Mother promise. Shakti like something else to me. ఎన్నిసార్లు చూస్తుంటాను. So everything Bola Shankar, oh my God. I don't know. It's very interesting. చాలా బాగుంది. Everything is really nice. You are really amazing. Please, I welcome you here. ప్రేమదేశం యువరాణి భూతప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ ఓవర్ హియర్. సో ఈరోజు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ దర్శకులు మెహర్ రమేష్ గారికి నా ఉదయపూర్వక నమస్కారాలండి. అండ్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఆల్ 24th బ్యాచ్ పీపుల్ ఆఫ్ Mayuka and all Mayuka actors over there in the back. I welcome you all again to your home. సో Mayuka యొక్క ప్రత్యేకత ఏమిటంటే, నాకు యాక్టింగ్ మొత్తానికే రాదు సార్, నాకేం రాదు సార్. నేను ఇక్కడికి అసలు యాక్టింగ్ అంటే ఏంటి సార్, అసలు నటన సార్ మాకేం తెలీదు అని వచ్చిన వాడికి ఇది యాక్టింగ్ అని, ఇది నటన అని చెప్పగలుగుతాం. ఎవడైతే నాకేం రాదు, నేనేం నేర్చుకోలేదు, నాకేం తెలియదు తెలుసుకోగలుగుతాడు ఏంటండి నటన అనేది ఏంటో తెలుసుకోగలుగుతాడు. సార్ నాకు ఆల్రెడీ తెలుసు సార్ యాక్టింగ్, నాకు ఇంకొంచెం అనేవాడికి ఓకే బాబు నువ్వు మంచిగా ఎలా నటించాలనే నేర్చుకోగలుగుతావు అని చెప్పగలుగుతాం. సో ఎవడైతే వచ్చాడో నాకు తెలుసు నటన తెలుసు, మంచిగా ఎలా నటించాలో నేర్చుకొని వెళ్తాడు. నాకు ఆల్రెడీ మంచిగా నటించిన సార్, నాకు ఇంకేదో నేర్చుకోవాలని సార్ అని వచ్చిన వాడికి నువ్వు ఇంకా చాలా బాగా నటించగలుగుతావు, ఇంకా చాలా బాగా ఎలా నటించగలగాలో నేర్చుకుంటాడు. సో ఎప్పుడైతే వాడు నాకు ఆల్రెడీ నేను చాలా బాగా చేస్తాను సార్, అసలు సూపర్ సార్ అని సార్, ఫెంటాస్టిక్గా చేస్తాను సార్ అని వచ్చినవాడు పరిపూర్ణమైన కళాత్మకంగా ఎలా చేయాలనేది ఇక నేర్చుకొని వెళ్తాడు. అన్నిటికంటే ప్రత్యేకంగా నటన శిక్షణ తర్వాత నటుడిగా నువ్వు ఎదగడానికి కూడా నీకు కావలసిన ఒక లక్షణం ఏంటంటే పేషెన్సీ, ఓపిక. సో ఈ యొక్క శిక్షణ దాంట్లో నువ్వు నాకు ఆల్రెడీ తెలుసు సార్, నేను బాగా చేస్తాను సార్, నేను ఇంక అసలు సంపూర్ణంగా చేస్తాను సార్, ఇవన్నిటినీ ఒక్కొక్క ఘట్టం దాటుకుంటూ వెళ్ళాలంటే నీకు ఓపిక చాలా ఉండాలి. సో ఆ ఓపిక ఉన్నవాడు మాత్రమే నేర్చుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాడు. సో అది అది మీకు ఇక్కడ Mayukaలో నేర్పించబడుతుంది. 24th batch students, I congratulate you all and all previous students and actors of the Mayuka. I welcome you all again. I wish you all the best for your future projects and thank you so much. So
ఇందాక ఉత్తేజ్ గారు చెప్పినట్టుగా సింపుల్ లేమ్యాన్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఒక కార్ని ఇద్దరు వ్యక్తులు డ్రైవ్ చేస్తున్నారు. యోగా చేసిన వాడు డ్రైవ్ చేస్తుంటే ఒక కార్లో ఒక డ్రైవరు 4 ప్యాసింజర్స్ ఉంటారు. యోగా చేయని వాడు డ్రైవ్ చేస్తే 5 డ్రైవర్లే. ఒకరు యాక్సిలేటరు, ఒకరు బ్రేక్, ఒకరు స్టీరింగ్, ఒకరు ఇండికేటర్. సో సింపుల్గా సార్ చెప్పిందని 1 సెంటెన్స్లో చెప్పాలంటే యోగా ఈజ్ అన్ MBA, మైండ్ బాడీ అలైన్మెంట్. సో ఇందాక సార్ చెప్పారు కదా, మనం ఉండేది 2000 రూపీస్ రెంట్ బిల్డింగ్, మనం షూటింగ్కి వెళ్ళినప్పుడు 2000 రూపీస్ బిల్డింగ్లో ఉండాలి. సో దానికి మనం మైండ్ని షిఫ్ట్ చేసుకోవాలి, మన మైండ్ని సెట్ చేసుకోవాలి. సమాజానికి మంచి ఇవ్వాలంటే అది ఓన్లీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని సాధ్యమవుతుంది, ఈజీగా రీచ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి గారిని తీసుకోండి సార్, బ్లడ్ బ్యాంక్ పెట్టారు, ఐ డొనేషన్ పెట్టారు, అది వేరే వాళ్ళు చేస్తే అంత రీచ్ అయ్యేది కాదు. సో మీరు ఈ యోగా చేస్తే మీ ప్రొడక్టివిటీ అనేది 10x అవుతుంది. మీ మైండ్ సెట్ అనేది మీరు ఏ సిచ్యువేషన్లో ఏ సీన్లో ఉన్నారో చాలా యాప్గా చేయగలుగుతారు. థ్యాంక్ యూ. హాయ్, గుడ్ మార్నింగ్, లవ్ యూ ఆల్. ఫస్ట్ మేయర్ రమేష్ అన్నకి వెల్కమ్. సో నేను ఇది మాట్లాడే ముందు ఎప్పుడు ఒక ఆనవాయితీగా పెట్టుకుంటాను. పద్మ వాయిస్ వినడం నాకు బాగా అలవాటు అయిపోయింది. హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు తండ్రి? పెద్దలు అందరు బాగున్నారా? పద్మ బాగున్నాం, పద్మ అందరం లవ్ యూ సో మచ్. పద్మ లేకపోతే మయూఖ లేదు. నేను రాము గారి దగ్గర, కృష్ణవంశీ గారి దగ్గర, పూరి దగ్గర, ఇలా అందరి దగ్గర వర్క్ చేస్తున్న టైంలో, అసోసియేట్గా రైటర్గా వర్క్ చేస్తున్న టైంలో, యాక్టర్గా వర్క్ చేస్తున్న టైంలో నేను స్పాట్లో యాక్టర్స్ని బాగా తయారు చేయగలను చాలా ఈజీగా. అప్పటికప్పుడు వాళ్ళని డైరెక్టర్ కోరుకుంటున్న పర్ఫార్మెన్స్ వాళ్ళ నుంచి రాబట్టుకోగలను. అది నాకు బాగా అర్థమైంది. అది నా అదృష్టం. చాలా చిన్నప్పటి నుంచే చాలా బెటర్ టెక్నీషియన్స్ దగ్గర, బెటర్ యాక్టర్స్తో వర్క్ చేయడం. శివ నుంచి రాము గారు కావచ్చు, కృష్ణవంశీ కావచ్చు, పూరి కావచ్చు, ఇలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ కావచ్చు, అలాగే చిరంజీవి గారు కావచ్చు, అమీర్ ఖాన్ కావచ్చు, రేవతి కావచ్చు, ఓంపురి, నజీరుద్దీన్ షా, రోహిణి నటండి, వాట్ నాట్, సో మెనీ సంజయ్ దత్, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నాకు అనుభవం ఉంది అండ్ అకాడమిక్ నాలెడ్జ్ ఉంది. సో ఒక టైంలో పూరి వాళ్ళ అబ్బాయి ఆకాశం ట్రైన్ చేస్తూ ఉంటే పూరి డార్లింగ్, నువ్వెందుకు ఇలా, ఎందుకు ఇండివిజువల్ ట్రైనింగ్ ఒక స్కూల్ లాంటిది ఎందుకు స్టార్ట్ చేయకూడదని పద్మతో మాట్లాడడం, పద్మ పూరి ఇద్దరు మనం నచ్చడం, అలా ఈ మయూఖ నేను చాలా గర్వంగా, సంతృప్తిగా, ఆనందంగా ఉంటుంది. 23 బ్యాచ్లు ఈ రోజుల్లో కంప్లీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. 24 బ్యాచ్లకు వెళ్తున్నాం, అది కూడా వితౌట్ బ్రేక్. అండ్ ఈరోజు ఇంకా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఒక 15 మంది స్టూడెంట్స్ ని తెచ్చిన వాళ్ళు రావాలి, 15లో 13 మంది యాక్ట్ చేస్తున్నారు అంటే ఎంతకంటే ఇంకేంటి. ఇది ఈ రోజు తెలిసిన వాళ్ళు దాదాపుగా మన స్టూడెంట్స్ 10 మంది ఇక్కడి నుంచి 200 మంది లేరు, అందులో 150 మంది ఆన్ సెట్స్ లో ఉన్నారు. కనీసం 14 మంది హీరోలు అయ్యారు, 5 హీరోయిన్స్ అయ్యారు. ఇంతకంటే మయూఖకి ఇంకేం కావాలి. సో 20 బ్యాచ్లకు వెళ్తున్నాం. వీలైనంత వరకు ఇన్ఫార్మల్ ఫార్మల్లో ఉంటాం. ఇన్స్టిట్యూట్ పుట్టగొడుగుల్లో వచ్చేస్తున్నాం. 15 రోజుల్లో వర్క్ షాప్స్ అని, 10 రోజుల్లో వర్క్ షాప్స్ అని. ఇప్పటికీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు యాక్టర్స్ని జాయిన్ చేసుకోవడం, స్టూడెంట్స్ని జాయిన్ చేసుకోవడం, ఫీజు మొట్టమొదలు ఫ్రీగా కట్టించుకోవడం, ఇలాంటి అంటే నేను ఎవరినో ఇది నిర్మించడం కదా, అసలు మధ్యలో ఎలా జాయిన్ చేసుకుంటారు. ఇంకొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉండగా, ఒక అకాడమిక్ నాలెడ్జ్లో వెళ్తూ ఉండగా మధ్యలో ఎలా జాయిన్ చేసుకుంటారో తెలియదు. అంటే కేవలం నింపడం కోసం, ఇన్స్టిట్యూట్ నింపడం కోసం. అలా కాకుండా మయూఖ వేరే స్థాయి, అంటే వేరే అల్ఫాబెట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఏంటి ఆలు నేర్పుతారు, డిక్షన్ నేర్పుతారు, మాట్లాడడం నేర్పుతారు, తెలుగు మాట్లాడతారు, తెలుగు నేర్పుతారు. ఏంటి తెలుగు మాట్లాడుతున్నాం కదా, తెలుగు మాట్లాడుతున్నాం కరెక్ట్, ఎలా మాట్లాడుతున్నాం, ఎంతవరకు మాట్లాడుతున్నాం. స్వీట్ షాప్లోకి ఒక ఆంటీ రాగానే వాడు ఏ యాక్సెంట్ సీట్ బాగుంది అంటాడు. సీట్ బాగుందా, స్వీట్ బాగుందా, టేప్ రికార్డర్ అంటారు. టేప్ రికార్డరా, టేప్ రికార్డరా. ఇలా భాషలో చాలా. కర్రీ అంటే ఏనుగు, కర్రీ అంటే నలుపు. ఇలా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సౌండ్ ఉంటుంది, ఒక్కొక్క త్రో ఉంటుంది. అంతేందుకు ఆకాష్ కొడుకు పూరి డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏదో అవుట్డోర్లో ఉంటే ఏదో ఫ్రెండ్స్ ఎవరు మీరు ఎక్కడ అంటే హైదరాబాద్ అని అడుగుతాడు. వాడు లే అనాలి.
మీరు ఏమంటున్నాడంటే లే కాదు అంటున్నాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే లేమ్మని లేదంటే లే 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 సౌండ్ త్రోలో లెమ్మనా లేదని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మయూఖ. మయూఖ గ్లామర్ కోసం మాదొక స్టాన్స్లిస్కి సిస్టమ్, మాదొక చెక్నో సిస్టమ్, మాదొక ట్రెడిషనల్ యాక్టింగ్ థియరీ సిస్టమ్ అండ్ మాది మెథడ్ యాక్టింగ్ సిస్టమ్. ఇలాంటి టెక్నికల్ టర్మినాలజీ యూజ్ చేసి గ్లామర్ అంతా పోసి అలా రన్ చేసినది కాదు. యాక్టర్ సెట్కి వెళ్ళిన తర్వాత క్యారెక్టర్ని ఎలా అర్థం చేసుకోవాలి, సిచ్యుయేషన్ ఎలా అర్థం చేసుకోవాలి, ఆపోజిట్ క్యారెక్టర్ని ఎలా అర్థం చేసుకోవాలి, అంబియన్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, డైలాగ్ని ఎలా అర్థం చేసుకోవాలి, టెక్స్ట్ ఏంటి, సబ్ టెక్స్ట్ ఏంటి, ఇలాంటి కోవల నుంచి నా 27 సంవత్సరాల అనుభవం, ట్రాక్ అండ్ ట్రాలీ మధ్య నుంచి ఎలా నడవాలి, మార్క్ ఇస్తే ఎలా నడవాలి, 1 ఇంచ్ జరిగినా కూడా ఫ్రేమ్లో ఇంత దూరం నడిపోతా, ఇంత ఎక్స్పీరియన్స్తో ఇక్కడ మయూఖాలో విత్ కెమెరా రిహార్సల్స్తో కెమెరా ప్రాక్టికల్స్తో రన్ అవుతున్న సంస్థ ఇది. అండ్ సెట్కి వెళ్ళిన తర్వాత యాక్టర్ కావాల్సింది కామన్ సెన్స్ తప్ప సిస్టమ్ కాదు. రూల్ నెంబర్ 1లో ఇలా అన్నాడు, రూల్ నెంబర్ 2లో ఇలా అనాలి, రూల్ నెంబర్ 3లో కాన్సన్ట్రేషన్, అబ్జర్వేషన్, మెమరీ, ఇమాజినేషన్, ఇలాంటి సోమని ఎన్నో నేర్పుతాం అకాడమిక్ గా. మన అక్కడికి వెళ్ళిన తర్వాత ఓన్లీ కామన్ సెన్స్ మాత్రమే పనిచేస్తారు. డైరెక్టర్ ఏం కోరుకుంటున్నాడు అన్నది ముఖ్యం. అండ్ యాక్టర్ కావాల్సింది ఏంటి, బాడీ అండ్ వాయిస్ అండ్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అండ్ గ్రిప్ లో ఉండాలి, రియాక్షన్ ఉండాలి, కంట్రోల్ ఉండాలి. రియాక్ట్ అవ్వాలి, వెళ్ళి పడాలి కానీ కంట్రోల్ గా పడాలి. బ్రేక్ వేయాలి బండి, బట్ ప్రాపర్ గా బ్రేక్ వేయాలి, కానీ కట్ కొట్టాలి. సో రియాక్షన్ అండ్ కంట్రోల్, యాక్షన్, రియాక్షన్ అండ్ బిట్వీన్ ద లైన్స్. లైన్ కి మధ్యలో ఏంటి పర్ఫెక్ట్ యాక్టింగ్ అంటే లైన్ చెప్పడం కాదు. డైలాగ్ ఉన్నవాడు ఎవడైనా డైలాగ్ చెప్తాడు, మెమరీ పవర్ ఉన్నవాడు ఎవడైనా డైలాగ్ చెప్తాడు. మన ఇంటి పక్కన వాచ్మెన్ పిలిచి ఓ 100 రూపాయలు ఇచ్చి ఈ డైలాగ్ నేర్చుకోరంటే 1 పేజీ నేర్చేసుకుంటాడు. కానీ డైలాగ్ మెమరీతో డైలాగ్ చెప్పడం కాదు కదా. డైలాగులో ఏముంది, దాని ఇంటెన్షన్ ఏంటి, దాని సబ్టెక్స్ట్ ఏంటి. అలాగే కోయాక్టివ్ డైలాగ్ చెప్తూ ఉంటే నువ్వు రియాక్ట్ అవ్వడం యాక్టింగ్. వాడి డైలాగ్ అయిన తర్వాత నా డైలాగ్ చెప్పడం అన్నది కాదు కదా. మరి ఆ డైలాగ్ చెప్తుంటే నువ్వు ఏ రియాక్షన్ ఇస్తున్నావు? సపోజ్ వాడు మా అమ్మ బాగాలేదు, హాస్పిటల్లో ఉంది, డాక్టర్ ఇప్పుడు అప్పుడు అంటున్నారు, ఒక 5,000 ఇవ్వండి, నా దగ్గర లేరా అంటావా? మరి వీడు వెళ్ళినంతసేపు, వీడు చెప్పినంతసేపు ఏం చేశావు? అది మీరు మొయ్యాలి కదా. దట్స్ కాల్డ్ పర్ఫార్మెన్స్, దట్స్ కాల్డ్ రియాక్షన్. బిట్వీన్ ద లైన్స్ ఇస్ ద రియాక్షన్, రియాక్షన్ ఇస్ ద యాక్టింగ్. అలాగే నా వాయిస్ బాగాలేదు అంటుంటారు. వాయిస్ బాగలేకపోవడం ఎప్పుడు ఉండదు. వాయిస్ ఎంత కంట్రోల్లో ఉంది, వాయిస్ ఎంత పర్ఫెక్షన్ గా ఉంది, డిక్షన్ ఎంత పర్ఫెక్షన్ గా ఉంది, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, వాయిస్ కల్చర్ ఎలా ఉందనేది ఇంపార్టెంట్. కానీ నేను పొట్టిగా ఉన్నానా, పొడుగ్గా ఉన్నానా, సన్నగా ఉన్నానా, లావుగా ఉన్నానా, ఇవన్నీ కాదు యాక్టర్ కావాల్సింది. యాక్టర్ కావాల్సింది ఒక ప్రాపర్ బాడీ. నువ్వు దాన్ని ఎంత యూజ్ చేసుకుంటున్నావు అనేది మయూఖాలు నేర్పుతారు. అలాగే గుండె మీద చేసుకొని చెప్తా అంటారు, సుత్తి అబద్ధం కదా. గుండె మీద చేసుకొని చెప్పడం ఏంటి? గుండె అన్నది ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి, మనిషిలో చాలా ఇంపార్టెంట్. గుండె ఎప్పుడైతే ఆగిపోతే మనిషి చచ్చిపోతాడు కాబట్టి గుండె మీద చేసుకొని చెప్పమంటాడు. కానీ బ్రెయిన్ మీద చేసుకొని చెప్పండి. ఎవడైనా కూడా నా బ్రెయిన్ మీద చేసుకొని చెప్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను పెళ్లి చేసుకుంటాను. నా గుండె మీద చేసి చెప్తున్నాను, నువ్వంటే నాకు, ఎందుకంటే బ్రెయిన్ ఏం చెప్తుంది. సో బ్రెయిన్ ఆలోచన. యాక్టర్ అంటే థింక్, యాక్టర్ అంటే థాట్. యాక్టర్ వితౌట్ థాట్ యాక్టర్ లేడు. ఆలోచన ఏం నేను ఇక్కడ రావడానికి నా ముందు జరిగింది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, నెక్స్ట్ జరగబోయేది ఏంటి. నేను ఇంత ముందు ఎప్పుడో స్పీచ్లు చెప్పాను. భగవద్గీతకి మనకి చాలా గమ్మత్తైన సంబంధం. భగవద్గీతలో ఏం చెప్తారంటే, ఏం తీసుకురాలేదు, ఇది మీరు కాదు, ఏం తీసుకెళ్ళలేదు. కానీ యాక్టర్ తీసుకురావాలి, ఇది మొయ్యాలి, తీసుకెళ్ళాలి. అంటే నాన్నకు ఒంట్లో బాగాలేదన్న విషయాన్ని తీసుకురావాలి ఫ్రెండ్ దగ్గరికి, ఆ విషయాన్ని ఫ్రెండ్ దగ్గర మొయ్యాలి, మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇచ్చాకో ఇవ్వకనో ఏదో ఒకటి మొత్తానికి ఆ విషయాన్ని మోసుకెళ్ళాలి. యాక్టర్ అంటే వచ్చి ఇక్కడ డైలాగ్ చెప్పడం కాదు, తీసుకురావాలి,
మొయ్యాలి, తీసుకెళ్ళాలి. ఈ 3 ప్రాసెస్ మయూఖలో ఎక్స్ట్రాడినరీగా ట్రైన్ చేయబడతారు, ఎక్స్ట్రాడినరీగా ఇక్కడ నేర్చుకోబడతారు. మయూఖలో నేర్చుకున్న ఏ యాక్టర్ కూడా ఏ డైరెక్టర్ దగ్గరైనా ధైర్యంగా నిలబడగలడు. అన్నయ్య గురించి చెప్తాను నేను అయిన తర్వాత. అన్నయ్య సినిమాలోనే ప్యాడ్ మీరు రాస్తూ ఉంటే ఒక డైలాగ్ నేర్చుకున్నారు అప్పుడు. అంటే అంత ఫాస్ట్గా నేర్చేసుకుంటారంట. ఏ డైరెక్టర్ దగ్గరైనా నిల్చొని ధైర్యంగా నిలబడగలరు. ఎందుకంటే తనకు డైరెక్టర్ కొత్త అండ్ కో యాక్టర్ కొత్త ఏమో, కానీ ఆడియన్స్ కొత్త కాదు, సీన్ పేపర్ కొత్త కాదు, పర్ఫార్మెన్స్ కొత్త కాదు, డైలాగ్ కొత్త కాదు. మొన్న తన్మయ్య అదే అన్న అమ్మాయి సెట్కి వెళ్ళాను సార్, నాకు డైరెక్టర్ కొత్త తప్ప ఇంకేమీ కొత్త అనిపించలేదు సార్, చేశాను సార్, టేక్ 1 ఓకే అండి. అలా మయూఖలో రన్ చేస్తాను. ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి వచ్చినా కూడా ప్రయాణం బాగా అయిందని కూడా కాదు. ఏంట్రా ఇవాళ ఏంటి డిన్నర్, ఏంటి మరి చికెనా, లేకపోతే బయటకు వెళ్ళి లంచ్కి వెళ్దామా, 5 ఏళ్ల తర్వాత చూస్తున్నా కూడా. సో డైలీ ఫోన్లలో మాట్లాడుకోవడం వల్ల ఇప్పుడు మా డైరెక్టర్స్ ఏమంటారంటే, 3 ఏళ్ల తర్వాత ఫ్రెండ్ వస్తున్నాను నీ దగ్గరికి, చిన్నప్పుడు ఆడుకున్నారు, ఆ కళ్ళలో ఆ చిన్న పని ఆనందం, ఎన్నాళ్ళైతే నేను చూస్తాననుకోలేదు, ఇలా ఏదో కోరుకుంటారు పాపం. ఆయన లెఫ్ట్ లో రాసుకుంటారు వీళ్ళు. ఏంటి ఇది ఫ్రెండ్, ఏంటి ఆడొస్తే నాకేంటి బొక్క, ఇంత కళ్ళల్లో నీళ్ళు తిరగడం ఏంటి? ఎందుకంటే ఎప్పుడు జామకాయ కొరుకు తినలేదు, ఎప్పుడు క్రికెట్లో వాడి బ్యాట్ వీడు లాక్కునే ఇది లేదు, పరిగెత్తుకెళ్ళింది లేదు, సినిమాలు చూస్తుంది లేదు, ఏ ఆటలు లేవు, ఏ పాటలు లేవు, ఎమోషన్స్ లేవు. అమ్మని నాన్నని ముట్టుకొని సంవత్సరాలు అవుతుంది బాస్. మీ ఇంట్లో మీ నాన్నను ముట్టుకుని ఒక 2-3 ఏళ్ళు అయింది. నాన్న ఉద్యోగానికి వెళ్తున్నా, నాన్న వస్తా, అమ్మా ఓకే. అసలు మనం నిజంగా చెప్పండి, మన అమ్మ నాన్న ముట్టుకుని 2 ఏళ్ళు మనం చాలా రోజులు అవుతుంది. సో అలాంటి ఎమోషనల్ జర్నీని మళ్ళీ తవ్వి తీయడానికి ప్రయత్నం చేస్తుంది మయూఖ. ఈ 2 నెలల్లో ఇది ఎవరో చెప్పినట్టు శిల్పం ఎవరో చెక్కరు, లోపల ఆల్రెడీ శిల్పం ఉంటుంది, పైనున్న చెత్త తీసేస్తే లోపల శిల్పం బయటపడుతుంది. అలాగే మీ పైనున్న ఈ యాంత్రికమైన జీవితాన్ని తీసేస్తే లోపల ఒక సహజం ఉంటుంది, ఒక మట్టి ఉంటుంది, ఒక వాన చినుకు ఉంటుంది, ఒక మల్లెపూలు వాసన ఉంటుంది, అమ్మ చెమట వాసన ఉంటుంది, నాన్న కష్టం ఉంటుంది, నాన్న స్కూటర్ కిక్ ఉంటుంది, అమ్మ వంట గిన్నె చెమట అన్నీ ఉంటాయి అందులో. అవన్నీ తెలియడానికి ప్రయత్నం చేస్తాం. అవి తీస్తే అవి తెలిస్తే యాక్టర్ అవుతాడు బాస్. ఇంకేమీ అక్కర్లేదు. మయూఖ అక్కడ సక్సెస్ అవుతుంది. మయూఖలో డబ్బులు ఉన్నాయి, నేను ఏదో లక్షల ఫీజు తీసుకోవట్లేదు, మొదలే ఫీజు కట్టి కూడా చేర్చుకోమనట్లేదు. ఇక్కడ భోజనం పెట్టడం కూడా నేనేదో పెద్ద అందరికీ భోజనం పెడుతున్నానని కాదు, డబ్బులు ఉన్నాయని కాదు. 20 మంది కలిసి భోజనం చేస్తే ఆ ముచ్చట్లు వేరు. 12 కాపుల సినిమాలో గుమ్మడి గారు, కృష్ణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు అన్నదమ్ముల్లో ఎందుకు కనపడ్డారంటే వాళ్ళకి అప్పట్లో క్యారవాన్లు లేవు, ఇంకా వేరే ఆదేశాలు లేవు, ఫోన్లు లేవు. కుర్చీలో కూర్చొని మీరు పెద్దమ్మాయిని ఏం చేస్తున్నారా, గుడివాడిస్తున్నారా, విజయవాడ వచ్చారు, ఆ పెద్దమ్మాయి బిఏ జాయిన్ అవుతున్నాడు అని మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుకునే కెమిస్ట్రీ స్క్రీన్ మీద ఉండేది. అవన్నీ ప్రయత్నం చేస్తాం మయూఖలో. కాబట్టి సక్సెస్గా రన్ అవుతుందని నేను ఫీల్ అవుతున్నాను. నసీరుద్దీన్ షా మంచి మాట చెప్పాడు. ఒక 2 యాక్టర్స్ అట, ఒక గెస్చర్స్, నేను ప్రేమిస్తున్నానంటే ఒక గెస్చర్, నువ్వు బాగున్నావంటే ఒక గెస్చర్, ఈ ఇల్లు బాగుందంటే ఒక గెస్చర్, ఆ చందమామ బాగుందంటే ఒక గెస్చర్. ఇలా ఒక గెస్చర్ ఒకడు చందమామని చూస్తున్నా ఒక గెస్చర్ పెట్టాడు, ఇంకోటి నార్మల్గా చూసేట. ఈ నార్మల్గా చూసేవాడు మాత్రం చందమామ చూసినట్టుగా కనపడుతున్నాడు. ఈ గెస్చర్ పెట్టే యాక్టర్ దగ్గర మాత్రం ట్రైన్ యాక్టర్. ట్రైనింగ్ అయినంత మాత్రాన, స్టాన్స్లెస్కి థియరీ చెప్పినంత మాత్రాన, చెక్నో థియరీ చెప్పినంత మాత్రాన యాక్టర్లు ఎవరు. రూల్ నెంబర్ 32 చదువురా ఈ సీన్ కి. అది 5Ws థియరీ ప్రకారం who, what, where, when, why man. So he starts from there and he's talking with this guy and వేరే యాక్టర్ అంటే వేరే. గ్రేట్ మ్యాన్ యాక్టర్. ఐ లవ్ యాక్టర్స్. డైరెక్టర్స్ ఎంత గొప్పగా రాసుకున్నా, ఎంత వాళ్ళు రాత్రి బావుళ్ళు నరకం పడి రాసుకున్న దాన్ని మొత్తం
మనం చదివించాలి కదా. వాళ్ళు చాలా ముచ్చటపడి రాసుకుంటారు, వీళ్ళు ఎంత గొప్పగా రాసుకుంటారు. చాలా మందికి ఇష్టం తను. ఇంకో రకమైన ఇష్టం ఏంటంటే తను చిరంజీవి గారికి తమ్ముడు వరుస అయినా మా ఇద్దరు ఇంకో గట్టి పోటీ ఉంది. కౌంటర్లో చెయ్యి పెట్టి టికెట్ తీసుకొని చెమట్లు కక్కుతూ బ్యాటరీ లైట్ లో వెళ్ళి సీట్లో కూర్చుని చిరంజీవి గారి మెగాస్టార్ చిరంజీవి అని పోటీ పెడితే ఎవరు గట్టిగా అరుస్తారో తెలియనంత దగ్గర సంబంధం ఉంది మాకు. ఎందుకంటే అంత పెద్ద ఫ్యాన్. అన్నయ్య కంటే ముందు ఒక అభిమానిగా పెద్ద పెద్ద అభిమాని, ఆ తర్వాత తమ్ముడు. అసలు నేను సెట్లో చూసామని డైరెక్టర్ గా షాట్ చెప్పడం అన్నది ఆల్రెడీ ఆలోచించుకుని కెమెరామెన్ కి చెప్తుంటారు, కానీ అనే వస్తున్నాడు అనే డ్రెస్ లో అదిరిపోయాడు ముచ్చటపడతాను. అలా అన్నయ్యని కాదు, ఎవరు తను చేసిన అన్ని సినిమాల హీరోలు చాలా డిఫరెంట్ గా కనపడ్డారు. చాలా డిఫరెంట్ యాంగిల్స్ లో ఉంటారు, డిఫరెంట్ మూమెంట్స్ లో చూపించడానికి ప్రయత్నం చేశాడు. స్టైలిష్ గా చేశాడు, లావిష్ గా చేశాడు, రిచ్ గా చేశాడు. తను ఏ సినిమా చేసినా కూడా తను విజయవాడ నుంచి ఒక స్నూకర్ గేమ్ లో తను చాలా స్నూకర్స్ అని ఒక పెద్ద బిజినెస్. అది అసలు స్నూకర్ అని తెలియనప్పుడు, ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి స్నూకర్స్ అని తెలియనప్పుడే ఒక 400 బోట్స్ ని పరిచయం చేశాడు. ఆ ఫోకస్ డైరెక్టర్ దాకా కూడా అదే ఫోకస్ లో ఉన్నాడు. ఆ తర్వాత కన్నడ సినిమాకి వెళ్ళి పెద్ద ఎక్కించాడు. సెట్ లో వెరీ ఫ్రెండ్లీ అప్రోచ్, అందరితో బాగుంటాడు. తన దగ్గర ఉన్న ఇంకొక గొప్ప లక్షణాలు ఏంటంటే 2-3 లక్షణాలు ఉన్నాయి. ఎవరికి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను ఓన్ చేసేసుకొని ఆ సమస్యకి ఫాలో అప్ అయి అది అయిపోయేదాకా తను నిద్రపోడు. అలాగే ఇంకో గొప్ప లక్షణం చూసా చాలా మంది డైరెక్టర్ల దగ్గర లేని లక్షణం, అసిస్టెంట్ డైరెక్టర్లకి చిన్న చిన్న షాట్లు అప్పగిస్తాడు. ఇప్పుడు ఏదో ట్రాఫిక్, మార్కెట్, కొన్ని ఇన్సర్ట్స్ అంటారు, వాటిని మాంటేజెస్ అంటారు. ఆ షాట్లు అసిస్టెంట్ డైరెక్టర్లకి ఇస్తాడు, ఇది మీరు చేయండి. అది ఎంత కిక్ ఉంటుంది అసిస్టెంట్ డైరెక్టర్లకి. సార్ చెప్పాడు బాగా చేయడం, ప్లస్ వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. వాళ్ళకి భయం పోతుంది, ఊరికే తన దగ్గర పనిచేయడం కాదు, అలా ఎంకరేజ్ చేయడం చూశాను. కరోనా క్రైసిస్ చారిటీ సినిమా వాళ్ళు ఎక్కడెక్కడో పుట్టాం, మరెక్కడో పెరిగాం, సినీ వట వృక్ష ఛాయన ఒక్కగూటి పక్షులం, కళామ తల్లి బిడ్డనం, సూర్యుడిని నిద్రలేపి పరుగెత్తే పరుగులం, ప్రకృతిని ప్రశ్నిస్తూ పనిచేసే కార్మికులం, ఊహలకే ప్రాణమిచ్చు చిత్రేంద్ర జాలికులం, విషాదాల భరిస్తూ వినోదాలను అందించే సృజనాత్మక జీవాలు, రెక్కాడితే డొక్కాడని చెబుతారు దినభక్తిపు కార్మికులు, ఇల్లు గడిచే దారి కోసం ఇంట్లోంచే వెతుకులాట, 4 మెతుకుల కోసం 4 గోడలకేసి చూపులు, ఎవరి బ్రతుకు పోరు వారిది, ఎవరిని అడగలేని చావిది. ఏమయ్యా బియ్యం నిండుకున్నాయి, అమ్మా పచ్చడి తిన్నా, పప్పు లేదా, డార్లింగ్ మెస్సులు కూడా లేదు, ఏం చేద్దాంరా, సరుకులు మొత్తం అయిపోయి ఏం వండాలి, ఏం పెట్టాలి. సినిమా వాళ్ళ పరిస్థితి కరోనా టైంలో ఇది. ప్రతి ఇంట ఇదే మాట, ప్రతి నోట ఇదే బాధ. ఏ నొప్పైనా భరించవచ్చు, డొక్కనొప్పి భరించడం చాలా కష్టం. దేవుడా దిక్కెవ్వరు దేవుడా, ఆకలి ఆ ఆకలి మంటలు విన్నదో హృదయం, ఆ నడుములు విరిగిన బ్రతుకుల కన్నదో మానవత నిలయం, బుక్కడి మెతుకులు నోచుకోనిది మన వాళ్ళే, ఆశలుడికి పడి ఉన్నది తన మనుషులే, తాను తినే ముద్ద గొంతుకు అడ్డం పడింది, మనసు కన్నీళ్ల పర్యంతమే, ఆవేదన ఆలోచన, వరద బీభత్సాలకి, ఉప్పెన కరువులకి, యుద్ధ విధ్వంసాలకి మనమేగా ముందున్నది. మరి మన కోసం ఎవ్వరు మొక్కలోని సంకల్పంతో ముక్కంటిలా కదిలాడు, రక్తం పంచుకున్న ఆదర్శం అది, కంటి చూపులు నిలిచిన ప్రభాతం అది. అన్న ఇచ్చిన పిలుపుకు తామంటూ ఆకలి తీర్చే బాటలో అన్నదాత అయ్యాడు. వెండితెర వెలుపులందరూ గుండె పొరల విలవేల్పురయ్యారు. రమేష్ సురేషులు అంటే మెహర్ రమేష్ అన్న, సురేష్ గారు, భరద్వాజ కళ్యాణులు, దాము శంకర్ బెనర్జీలు సత్సంకల్ప సారథులయ్యారు. వేల కుటుంబాల గడప తిరిగి బియ్యం, డబ్బు, నూనెల దినుసులు అందించారు. ఈ ఒక్క విషయంలో మాత్రం అన్నయ్యకి ప్రాధాన్యం అన్నాం. అది ఎంతో ఆత్మ, ఎంతో వ్యక్తిత్వం, మనస్సు, ఒక వైశాల్యమైన మనస్సు ఉంటే తప్ప ఆ 3 నెలలు అసలు రోడ్డు మీదే ఉన్నాడు. ఆల్మోస్ట్ అందరికీ గ్రాసరీస్ అందించే దిశగా మొత్తం ప్రతి గడపకి సినిమా వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నయ్య చెప్పిన ఒక మాట కోసం మొత్తం కరోనా టైంలో సినిమా వాళ్ళందరినీ ఆదుకున్న వాళ్ళలో తను మొదటిగా ఉన్నాడు. అంత గొప్ప మనిషి,
అలాగే పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఒంట్లో బాగాలేక ఐసీయూలో జాయిన్ అయితే ఇది మనందరం నేర్చుకోవాల్సింది. సెకండ్ డే మళ్ళీ వర్క్లో ఉన్నాడు. అది మేహర్ రమేష్ అని నేను అందుకని పిలుచుకున్నాను. అలాగే నాకు పర్సనల్గా చాలా ఇష్టం అన్న, రియల్లీ 18 2013లో నాకు సినిమాలు లేవు. ఉదయం 7 గంటలకు ఒక ఫోన్ వచ్చింది, తమ్ముడు మీరు షాడో సినిమా చేస్తున్నాం, నేను అందులో మంచి రోల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా వాయిస్ షివర్ అవుతుంది ఆ టైంలో, ఎందుకంటే సినిమా లేదు ఇప్పుడు. ఆ వెంటనే తమ్ముడు నేను చేసే ప్రతి సినిమాలో ఉంటావు అన్నాడు. అది చాలు కదా యాక్టర్కి. అలా న్యూ కమర్స్ కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ యాక్టర్ కానీ వేషాలు ఇస్తారు. అలాగే ఇంకొక పెయిన్ఫుల్ ఏంటంటే 2021 సెప్టెంబర్లో తను మిస్ అయింది. ఒంటరిగా ఉన్నాను, సినిమాలకు వెళ్ళేంత శారీరకంగా మానసికంగా సిద్ధంగా లేను. కరెక్ట్గా ఆ టైంలో మేహర్ రమేష్ నుంచి ఫోన్, గాడ్ ప్రామిస్, నేచర్ మీద ప్రామిస్. అంటే నాకు ఇలాంటి 2 ఫోన్ నా లైఫ్లో ఇంకెక్కడి నుంచి రాలే. ఇంక్లూడింగ్ మై సో ఎంతో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో. ఒకసారి ఆఫీస్కి రాను, ఆఫీస్కి వెళ్ళాను, సరదా కథ చెప్పాడు, ఒక కథ చెప్పారు అన్నయ్య, దానికి సంబంధించి ఏదైనా తెలంగాణ అది ఇది అయిపోయింది. ఈ సినిమాలో నువ్వు క్యారెక్టర్ చేస్తా అంటే ఆ పెయిన్లో ఫస్ట్ టైం కెమెరా ముందు, అంటే పద్దు మిస్ అయిన తర్వాత మళ్ళీ కెమెరా ఫేస్ చేసింది కూడా మళ్ళీ అన్నయ్య సినిమాలో. అలా నాకు చాలా దగ్గర. ప్లస్ మన పిల్లలు వెంకీ వీళ్ళందరూ క్లైమాక్స్ క్లైమాక్స్ లో యాక్ట్ చేశారు. సో అదొక తృప్తి. అశోక్, రాజా అశోక్ కదా, రాజా అశోక్, వెంకీ వీళ్ళందరూ. సో మనకు అలా చాలా దగ్గర కాబట్టి అన్నయ్య పిలుచుకున్నాను. లవ్ యూ సో మచ్. అండ్ నాకు మయూకాకి బాగా రైట్ హ్యాండ్ సుజిత్. నువ్వు చాలా హెల్ప్ఫుల్గా ఉంటావు, చాలా వెరీ నాలెడ్జబుల్, వెరీ ఎమోషనల్. తెలుగు బాగా మాట్లాడతాడు, కానీ తెలుగు తను కావాలని ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడాడంటే అన్నయ్య కోసం వర్క్షాప్స్ చేసేవాడు. సో డిఫరెంట్ పీపుల్ వస్తారు, రకరకాల లాంగ్వేజెస్ వాళ్ళు. సో ఒక్క తెలుగు అంటే కుదరదు అని ఇది, బట్ ఇక్కడ తెలుగు వాయించబడేస్తారు. తెలుగు మాత్రమే మాట్లాడే అనుభవం ఆల్రెడీ పూర్వ విద్యార్థులకు తెలుగు మాత్రమే మాట్లాడాలి. వీలైనంత వరకు ఎవరి మట్టి గౌరవం. నాకు అమలాపురం అంటే చాలా ఇష్టం, కరీంనగర్ అన్న ఇష్టం, కానీ వీలైనంత వరకు మన ప్రాంతాల భాషలు మాట్లాడకూడదు. ఎందుకంటే రేపు పొద్దున పుస్తక భాష, సినిమా అన్నది పుస్తక భాష. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అదే మాట్లాడాలి. కాబట్టి మన భాష మనకు ఉండని, ఊరెళ్తే మాట్లాడాలి, కానీ వీలైనంత వరకు తగ్గించాలి. పుస్తకాలు బాగా చదవాలి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అన్నయ్యకి ఇస్తున్నాను. ఏ విద్య నేర్చుకోవాలన్నా విజ్ఞానంగానే గురువు, ఆ గురువు నుంచే మనందరం ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా. మనం చదువుకున్న చదువుతో పాటు గురువు అనేది ఒక విద్య నేర్చుకోవడానికి, అది నటనైనా దర్శకత్వం అయినా సినిమా ఫీల్డ్కి సంబంధించి ఏ విషయంలో అయినా ఫస్ట్ అడుగు కరెక్ట్గా ఉండాలి. చిరంజీవి గారు, రజనీకాంత్ గారు మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నుంచి వచ్చిన వాడు. ఇక్కడ శ్రీకాంత్, పూరి జగన్నాథ్ గారు ఇలాగే ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కలిసి పూరి గారు కూడా యాక్టర్ అవుదాం అనుకుని అక్కడి నుంచి స్టార్ట్ అయిన పరిచయాలు. సో మీకు మన ప్రభాస్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, దానికంటే ముందు వచ్చు వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర నుంచి వచ్చారని చెప్పుకుంటారు అందరూ. సో ఇక్కడ గురువు ఇంపార్టెంట్. మీకు ఒక మంచి గురువు ఉన్నాడు. ఈ గురువు దగ్గర నుంచి ఉత్తేజ్కి ఒక తెలియని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. సినిమాలు రిలీజ్ అయినప్పుడు శివ అప్పుడు తన డైలాగ్ టీ సప్లై చేస్తూ తను ఎప్పుడు డైలాగ్ చెప్తే అప్పుడు మేమందరం ఓ నడిచేవాళ్ళం. నేను ఎప్పుడు తనకు చెప్పినట్టు నాకు తెలీదు. బట్ ఏంటంటే ఒక యాక్టర్, అంత పెద్ద సినిమా శివ, దాని తర్వాతగా ఫేమస్ అయ్యాడు. ఉత్తేజ్ రాగానే మనీలో వెయిట్ చేసేవాళ్ళం. ఒక యాక్టర్ కోసం రాఘగోపాల్ వర్మ సినిమాలోనో ఇంకో దానిలోనో, అంటే తన తాలూకా తను మాట్లాడే పద్ధతి, తను డైలాగ్ డెలివరీ చేసే విధానంతో టికెట్ కొనుక్కొని చూసే వాళ్ళలో కొంతమందిని అట్రాక్ట్ చేశాడు ఉత్తేజ్ అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి నుంచి అంటున్నాం ఉత్తేజ్ పేరు, అప్పటి నుంచి ఇప్పటి వరకు. అంటే ఆలీ చైల్డ్హుడ్ నటుడిగా వచ్చాడు, వీళ్ళందరూ వచ్చినా కూడా ఉత్తేజ్ మళ్ళీ రైటర్గా మారాడు, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు.
ఎలాంటి వాళ్ళ దగ్గర చేశాడు, పెద్ద పెద్ద డైరెక్టర్ దగ్గర చేశాడు. ఉత్తేజ్ నాకు కౌరవుడు సినిమా, నేను చిరంజీవి గారి అన్ని షూటింగ్స్కి వెళ్ళేవాడిని చిన్నప్పటి నుంచి. నా టీనేజ్లో పరిచయం నాగబాబు గారికి బాగా ఆప్తుడు. సో ఉత్తేజ్కి ఒక ప్రత్యేకత ఉండేది. మాకు ఉత్తేజ్ వస్తే ఒక సరదా. నాగబాబు గారితో కూర్చుని 1-2 విషయాలు కాదు, తనకున్న విషయ పరిజ్ఞానం, డైలాగులు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, బుక్స్ అవ్వచ్చు. సో నాకు కౌరవుడప్పుడు పరిచయం ఉత్తేజ్. అప్పటి నుంచి నా గురువు, నేను కూడా ఇలాగే ఇన్స్టిట్యూట్లో ఇలానే ఏం లేకుండా డైరెక్టర్ అవ్వాలనుకున్న బిజినెస్లన్నీ చేశాక నా అదృష్టం, నేను పూరి జగన్నాథ్ గారి పరిచయం అయ్యి ఆయన దగ్గర పనిచేయటం. నాకు కూడా ఆయన తాలూకా స్ట్రెంగ్త్, ఆయన ఇచ్చిన స్ట్రెంగ్త్ నాకు ఎంతో ఉంటుంది. జగన్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నదే నేను చేసిన ఇన్ని సినిమాలు కూడా, మై కెరియర్ వాటెవర్. ఎందుకంటే ఆయనతో చేస్తే డైరెక్షన్ అనేది చాలా ఈజీ అనిపిస్తుంది. ఆయన దగ్గర పనిచేస్తే మీరు ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీకు యాక్టింగ్ ఈజీ అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ద గురు కళ్యాణ్. నేను పవన్ కళ్యాణ్ గారిని క్లోజ్గా ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత, నేను అబ్రాడ్లో జాబ్ చేసి వచ్చాను, నా బిజినెస్ ఏంటో గోకులంలో సేద నుంచి అప్ టు ఖుషి నేను ఫాలో అయ్యేవాడిని. ఫాలో అవటం అంటే హౌ హీ బిహేవ్స్, హౌ హీ ఇంటరాక్ట్స్. చిరంజీవి గారు ఎంత ఓపెన్ పర్సనో ఆయన అంత షై పర్సన్. మామూలుగా అందరూ చుట్టాలు వస్తే కూడా ఆయన కనపడే టైప్ కాదు. సో అలాంటి ఆయన ఈ రోజున పవర్ స్టార్ అయ్యి తన ఇన్హిబిషన్స్ అన్నీ పక్కన పెట్టి యాక్టింగ్ కోసం వెళ్ళాడంటే ఆయనకి పడిన ఫస్ట్ ఆ పునాది ఉంది కదా, ఆ ఫౌండేషను, ఇన్హిబిషన్స్ అన్నిటినీ, ఆయనకు ఉండే సిగ్గుని, బిడియాన్ని, అందరితో కలుపుకోలేని తనాన్ని మాకు చాలా ప్రత్యేకం కళ్యాణ్ బాబు చిన్నప్పటి నుంచి. ఎందుకంటే చాలా మీ ఇద్దరం వెరీ క్లోజ్గా ఉన్నా కూడా నాతో ఉన్నంత క్లోజ్గా మళ్ళీ వేరే వాళ్ళతో ఉండరు. అలాంటి ఆయన మరి ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత అక్కడ శ్రీకాకుళం పాటలు అవన్నీ అందరి ముందు పెర్ఫామ్ చేసి చాలా డిఫరెంట్ మెథడ్స్లో యాక్టర్స్ లోపల నుంచి పెర్ఫామ్ చేస్తున్నట్టుగా మీకు అనిపించదు. ఇన్స్టిట్యూట్లో ఉండేదంటే పెర్ఫామ్ చేస్తారు, మీరు బిహేవ్ చేస్తారు. గురువు చెప్పిన దానికో ఇంకోటి చెప్పిన దానికో దీనికి తెలియకోకుండానే మీరు దానిలో వెళ్తారు. మీకు డైలాగో ఇంకోటో చెప్తే ఇదంతా కూడా ఈ పునాది. వాళ్ళు కూడా నేర్చుకున్నది నాకు తెలిసి 2 నెలలు 3 నెలలే. యాక్టింగ్ అనగానే ఇప్పుడు వచ్చినాయి డిగ్రీలు, వెళ్ళి చెయ్యొచ్చు, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చేయొచ్చు, డ్రామా చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. అవన్నీ లేకుండానే ఇక్కడ ఉన్న ఈ దిగ్గజాలు అందరూ వాళ్ళ లైఫ్లోంచి వచ్చిన అనుభవాలని, డైరెక్టర్స్ చెప్పిన దాన్ని వచ్చారు. చాలామంది డైరెక్టర్స్ అయ్యారు. రామారావు గారు, కృష్ణ గారు యాక్టర్స్గా ఎంత సాధించారో డైరెక్టర్స్గా కూడా అంతకంటే ఎక్కువే సాధించారు. సో యాక్టింగ్ మీ అదృష్టం ఏంటంటే ఇన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉండగా యాక్టర్స్ ఎంతమంది అయ్యారు. సో మీకు ఆ థాట్ వచ్చింది యాక్ట్ చేద్దామని అంటేనే అదే పెద్ద, మీరు మోస్ట్ స్ట్రాంగెస్ట్ హ్యూమన్ బీయింగ్స్. ఎందుకు చెప్తున్నాను, ఫస్ట్ నేను పెర్ఫామ్ చేయగలను, నేను అందరి ముందుకు వచ్చి నేను వాళ్ళు చెప్పింది, పక్కనోడు చెప్పింది నేను చేయగలను అనుకునేదే పెద్ద స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ నాకు లేదు. నేను చేసిన తర్వాత కూడా లేదు నాకు. దాని తర్వాత ముందు కూడా నాకు చాలా ఆఫర్లు వచ్చినాయి. నేను ఎప్పుడు ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దట్ రోల్. ఎందుకంటే నాకు ఆ స్ట్రెంగ్త్ లేదు. మీకు ఆ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి మీ అందరు ఇక్కడ కూర్చున్నారు. సో ఆ స్ట్రెంగ్త్ని సానబెట్టడం అంటారు కదా, ఒక ముడి పదార్థాన్ని సానబెట్టేది ఫస్ట్ స్టెప్. లైక్ మన ఉత్తేజ్, మీ అదృష్టం ఏంటంటే తన మైండ్ సెట్, తన డెప్త్, తను ఇందాక మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా ఇంకొకళ్ళ దగ్గర మీరు ఎక్స్పీరియన్స్ చేయలేంది. ఇది బుక్స్ చదివి వచ్చేది కాదు, జీవితంలో నుంచి తీసుకొచ్చేదే ఏదైనా సరే విద్య అంటే. బై బుక్ రీడింగ్ నేర్చుకునేది కాదు నటన. మీకు ఇవాళ రవితేజ ఒక చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ దాని నుంచి ఒక యాక్టర్గా తను అందరిని ఆకట్టుకునేవాడు. నాగార్జున గారిని ఇమిటేట్ చేసి, అమితాబ్ గారిని ఇమిటేట్ చేసి దృష్టిలో పడ్డాడు. దృష్టిలో పడ్డాక వీడితో నేను ఒక క్యారెక్టర్ ఇస్తాను, వీడికి నేను సినిమాలు చేస్తే అని కృష్ణవంశీ గారు బ్రహ్మాజీ కోసం సింధూరం అనే సినిమా తీశాడు. అందులో రవితేజ గారిని ఒక టైం పాస్ క్యారెక్టర్ లాగా ఆయన క్రియేట్ చేశాడు. సో జగన్ గారు లాంటి డైరెక్టర్ ఉంటే యాక్టర్స్కి, నేర్చుకునే వాళ్ళకి
గురువుని బట్టే అన్నీ వస్తాయి. మీకు నాకు జగన్ గారితో చేస్తే డైరెక్షన్ ఎలా ఈజీగా అనిపిస్తుందో మీకు ఉత్తేజ్ వల్ల మీకేమనిపిస్తుంది అంటే ఎవరో అమ్మాయి మొన్న వెళ్ళి నాకేం పెద్దగా తనే కదా అనిందంటే దానికి కారణం ఏంటంటే తనతో పాటు గురువు కూడా, తను చెప్పే మాటలు కూడా. అందుకని దేవుడు అందరికీ ఇవ్వడు ఛాన్సు, అందరి మీద లైట్ వేయడు. ఏది ఈ సినిమా ఫీల్డ్కి రావడానికి, అందులో యాక్టర్స్గా రావడానికి చాలా తక్కువ మంది యాక్టర్స్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. మీరు డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, వన్నాబీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆడు డైరెక్టర్ అవుతాడని మీకు ఉంటుంది కదా. మీదంతా కూడా యాక్టర్స్ కూర్చుని మాట్లాడుకోవడం వల్ల ఏం ఉండదు. యూ హ్యావ్ టు చూస్ హూ ఈస్ గోయింగ్ టు ప్లేస్ యూ. దట్ ఈజ్ లైఫ్ ఎవ్రీడే. అలా మీరు గనక రైటర్స్తో మీ ఇది అయిపోయిన తర్వాత మీరు ఓన్లీ వెళ్ళి యాక్టర్స్తో కూర్చుంటే మీకు ఎవరిస్తారు వర్క్? టు గెట్ ద వర్క్ ఆఫీసుల చుట్టూ తిరగటం కాదు, అసిస్టెంట్ డైరెక్టర్స్ని, రైటర్స్ని స్పాట్ చేసుకుని వాళ్ళతో ఇంటరాక్షన్స్, సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు, అరే ఈ కుర్రోడు బాగా చేస్తాడు, ఈ అమ్మాయి బాగుంది, అలా దృష్టిలో పడాలి. నేను నా దృష్టిలో అలా పడిన వాళ్ళని నేను బిల్లా సినిమాలో పెట్టాను, వాడు పిల్ల. అండ్ యాక్టింగ్లో నేను చూసింది ఫుల్గా మందు కొట్టేసి లేకపోతే ఒక 10 రోజుల నుంచి లేదనగానే ఇంట్లో డైటింగ్ చేసేసి ఆల్రెడీ నిద్రపోకుండా వచ్చేది యాక్టింగ్ కాదు. హ్యాపీగా బిర్యానీ వచ్చి ఇదిగో మీరు 10 రోజుల నుంచి భోజనం చేయలేదని డైరెక్టర్ వర్క్షాప్లో చెప్తే ఎలా చేయాలని అంత స్ట్రెంగ్త్ ఉండాలి. కనుబొమ్మలు, కళ్ళు మెయిన్ చూసేది ఎవరైనా సరే, ముక్కు చూడరు ఇంకోటి చూడరు, చూస్తారు కదా, దానిలోనే పలికించాలి. సో అలా పలికించిన యాక్టర్స్ని దగ్గర నుంచి నేను చూశాను. అన్నయ్య అసలు ఆయనకి నటరాజు ఇందాక వాచకం గురించి దీని గురించి చెప్పాడు కదా. విజువల్ ఈజ్ 50% ఎనీ సినిమాకి, ఎనీ హ్యూమన్ యాక్టర్కి. కానీ సౌండ్ ఉంది కదా, అలా వాయిస్ త్రూ. అమితాబ్ బచ్చన్ గారిని రిజెక్ట్ చేసి ఉంటారు, మీకు ఇప్పటికి చాలాసార్లు చెప్పుంటారు. సో చిరంజీవి గారు చాలా ఫాస్ట్గా మాట్లాడతారని, లేకపోతే నితిన్ ఫాస్ట్గా మాట్లాడుతున్నారు, అందరూ యాక్ట్ చేస్తున్నారుగా. రవితేజ చాలా ఫాస్ట్గా మాట్లాడుతుంది. వాళ్ళ దాన్ని, వాళ్ళ స్ట్రెంగ్త్ని వాళ్ళు ఇంకా చేసుకు. ప్రభాస్ గారు ఇప్పుడు కూడా మొన్న ఒక 2 months బ్యాక్ కలిస్తే హీఈస్ ప్రాక్టీసింగ్ వాయిస్. నేను ఇదివరకు ఇలా చెప్పేవాడిని, నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇక్కడి నుంచి రావాలి వాయిస్ త్రూ అని. హీ సో ఫోకస్డ్ అట్ వాయిస్. స్టిల్ దే ఆర్ స్టూడెంట్స్ లాగా వాళ్ళు నేర్చుకుంటున్నారు. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇంకోటి అనుకున్నా. సో మీరేంటంటే ఈ పునాది కరెక్ట్గా ఉంటే ఫస్ట్ ఇక్కడి నుంచి మీరు ఒక ఎనర్జీతో బయటికి వెళ్ళాలి. నాకు షూటింగ్లో ఏ డైలాగ్ ఏదున్నా సరే ఒకసారి ఉత్తేజ్ చూడు అనేవాడు. చిరంజీవి గారితో బోళా శంకర్ పూర్తి డబ్బింగ్, నేను ఇంతవరకు చిరంజీవి గారి డబ్బింగ్ లోపలికి వెళ్ళాను. ఆయనే పిలిపించుకుని ఉత్తేజ్ ఆధ్వర్యంలో బోళా శంకర్ డబ్బింగ్ జరిగింది. అంటే ఏంటి అది తను చెప్పకపోవచ్చు, నేను చెప్తున్నా. నేను డబ్బింగ్ లోపలికి వెళ్ళా. సో పర్ఫెక్షనిజం, స్పాంటేనిటీ, ఏ స్లాంగ్ ఎలా మాట్లాడాలి, ఏది ఉచ్చారణ ఎక్కడి వరకు ఉండాలి అనేది మెగాస్టార్ పిలిపించుకుని ఈయనతో డబ్బింగ్ చెప్పించుకున్నారంటే మీరు జస్ట్ హౌ బ్లెస్డ్ యు ఆర్. ఒకసారి ఆలోచించుకోండి మీరందరూ. ఇది ఈ ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళ దగ్గర రావాలన్నా మీకు రాదు. నాకు తెలిసి ఇంత డెప్త్గా లైఫ్ని చూసి ఒక ఎమోషన్ ఉండాలి. ఎప్పుడు కూడా చేసే పని మీద ఎమోషన్ ఉండాలి. మనం ఏది చేసినా చాలా ఎమోషనల్గా చేస్తాం. ఆ ఎమోషన్ చాలా ఎక్కువ ఉన్నాడు ఉత్తేజ్. సో ఐ విష్ నేను రావటం వల్ల మీకు ఏ రకంగా ప్లస్ ఏందో నాకైతే తెలియదు, కానీ నేను ఉత్తేజ్ గురించి ఎప్పటి నుంచో ఏదన్నా చెప్పాలి అనుకున్నది మాత్రం చెప్పగలిగేలాగా జరిగింది. అది ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. వీడికి ఎందుకు ఈ రంగులు వేసుకోవటం అంటారు. సో మనం బుర్ర కథల నుంచి, సినిమా కంటే ముందు బుర్ర కథల నుంచి లక్షల మంది ఉంటే ఓన్లీ 2-3 వెళ్ళి పెర్ఫామ్ చేస్తారు. అది నటులు. అందుకే వాళ్ళు గొప్ప. మీరు ఈ ఫీల్డ్కి రావాలనుకున్న దానిలో మీరు క్రౌడ్లో నుంచి చూద్దామని అనుకున్న వాళ్ళు కాదు. మీరు స్టేజ్ మీద వెళ్ళుంటే 100 మంది చూద్దాం అనుకునే వాళ్ళు. ఆ బుర్రకథల నాటికల నుంచి మనం వాళ్ళకే కదా ఫ్యాన్స్ అయ్యారు అందరూ. ఒకటి రావణుడు చేస్తాడు, ఒకటి రాముడు చేస్తాడు, బుర్రకథలు చెప్తారు, ఇంకోటి చెప్తారు. సినిమా వచ్చిన తర్వాత అది కూడా అది. సో చాలా తక్కువ మంది ఎంచుకునేదాన్ని మీరు ఎంచుకున్నారు. కానీ యూ కేమ్ టు యువర్ బెస్ట్ ప్లేస్
ఇక్కడ ఏది మన ఆంధ్ర 2 రాష్ట్రాల్లో. నాకైతే ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా ఏపీలో పవన్ కళ్యాణ్ గారి పోర్ట్ఫోలియోలో ఉంది కాబట్టి ఏపీలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీని, ఎందుకంటే మ్యాక్సిమం పీపుల్ ఇక్కడి నుంచి ఎంతమంది ఉన్నారో అక్కడి నుంచి చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలనేది నా కోరిక. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. అది కూడా ఉత్తేజిస్తుంది. సో ఇంకా ఎక్కువ మంది రావాలి యాక్టర్స్. మా అందరికీ ఎక్కువ ఆప్షన్స్ కావాలి. డైరెక్టర్స్ సినిమాలు ఎక్కువ ఉన్నాయి కానీ యాక్టర్స్ తక్కువైపోతున్నారు. మీరు అలా ఇక్కడున్న ఇది విన్న అందరూ డెఫినెట్గా నెక్స్ట్ 1 yearలో ఏదో ఒక సినిమాలో నేను అందరినీ చూడాలని కోరుకుంటున్నాను. ఉత్తేజ్ సార్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు, ఒక ఫాదర్ లాగా అలా ఉంటారు. సుజిత్ సార్ ఏమో యాజ్ అ బ్రదర్గా మిమ్మల్ని గైడ్ చేస్తుంటారు. మంచి ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నారు మీరు. ఒక స్టెప్ చాలా ఇంటెలిజెంట్ స్టెప్ వేసినట్టే మీరు. ఎందుకంటే ఆబ్వియస్గా అందరికీ ప్యాషన్ ఉండబట్టే కదా కదులుంటారు. ఇందాక మెహర్ గారు కూడా ఏమన్నారు, చాలా తక్కువ మంది యాక్టర్స్ అవుతున్నారు అన్నారు. ఆ పాయింట్ వాస్తవమే. నేను బేసిక్గా 3 P's ఫార్ములా చెప్తూ ఉంటాను ఎప్పుడు. ఇలా ఏంటి అని అంటే ప్యాషను, పేషెన్స్, పర్సిస్టెన్స్. ప్యాషన్ ఉంది కాబట్టి వచ్చారు మీరు. ఇంక కావాల్సిన పేషెన్స్. ఓపిక్గా నేర్చుకోవాలి ఏదైనా సరే, ఓపిక్గా చెయ్యాలి నేర్చుకున్నదాన్ని. ఏం తెలియదు అనుకుని స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చెప్పే ప్రతిదీ ఇది ఇలా ఉందండి, ఇలా కదా అని మన లోపల నుంచి ఒక వాయిస్ వస్తూ ఉంటుంది. షట్ చేయండి ఆ వాయిస్ని. ఇక్కడ ఏమొద్ది, 2 నెలలు ఏం పెట్టుకోవద్దు. 2 నెలల తర్వాత మీకే క్లారిటీ వచ్చేస్తుంది. ఈ 2 నెలల ఇంపాక్ట్ మీ యాక్టింగ్ కెరీర్ మీద ఖచ్చితంగా ఉంటుంది. మనకు ఉంటుంది ఒక కళ అని ఉంటుంది, మనం సక్సెస్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి అని చెప్పేసి. డెఫినెట్గా ఎవరికైనా గోల్ పెట్టుకుంటే వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది. బట్ మనము డైరెక్ట్గా లొకేషన్స్కి వెళ్ళినప్పుడు మనకు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. నవ్వడం కానీ ఏదైనా సిచ్యువేషన్లో ఏడవడం ఇలాంటివి జరుగుతుంది. ఆ ప్రాపర్గా ఆ రోల్కి, ఆ క్యారెక్టర్కి ఏముంది మనం చేయలేం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మన మిస్టేక్స్ ఏంటి మనకు తెలుస్తుంది. అండ్ మనం ఎలా కంట్రోల్లో ఉండాలి. మెయిన్గా యాక్టర్ అనేది చాలా కంట్రోల్గా ఉండాలి. ఇలాంటివి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఇక్కడికి రావడం వల్ల నేర్చుకుంటాం. ఒక డిసిప్లిన్ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, అండ్ మనం ఉన్న లొకేషన్లో మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఏ పర్సన్తో ఎలా బిహేవ్ చేయాలి. డెఫినెట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చాలా నేర్చుకుంటాం. అండ్ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని ఇన్స్టిట్యూట్తో ఇక్కడితో కంపేర్ చేసుకుంటే ఏంటి అంటే, బయట ఇన్స్టిట్యూట్లో అయితే ఇంత ఫ్రెండ్లీ నేచర్ ఉండదు, ఫ్యామిలీ నేచర్ అయితే ఉండదు. ఇక్కడ మనకి ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ యాక్చువల్గా ఏ ఇన్స్టిట్యూట్లో ఎవరికి ఏం సంబంధం ఉండదు. బట్ పర్సనల్గా అది ఏంటి అని ఒక ఫాదర్ లాగా, ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేస్తూ మనకు ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడానికి సార్ ట్రై చేస్తాడు. అది కాదు, ఇది లైఫ్, ఇలా ఉండాలి అని చెప్పేసి మనల్ని మోటివేట్ చేయడం. అండ్ ఇంకా మనం చేసే మిస్టేక్స్ ఇది కాదు, ఇలా ఉండాలి అని చెప్పడం. జనరల్గా అయితే ఎవరు అలా చెప్పరు. నువ్వు వచ్చావా, యాక్టింగ్ నేర్చుకున్నావా, అయింది అయిపోయింది, అలానే ఉంటుంది. బట్ ఇదంతా మనకి ఈ 2 months ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం బయటకు వెళ్ళినా డేర్గా చేసుకోగలుగుతాం.